వెల్కమ్ టు ఐఏసీఈ. సో గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ ఇన్ ఇండియా? ఈ క్రింది వాటిలో భారతదేశంలో పర్యావరణ ఉద్యమం ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి చిప్కో మూమెంట్, సైలెంట్ వ్యాలీ మూమెంట్ అండ్ బిష్నోయ్ మూమెంట్ అని ఉన్నాయి. సో జనరల్గా మనకి బిష్నోయ్ మూమెంట్ ఏదైతే ఉందో ఇది రాజస్థాన్ ప్రాంతంగా లేదా రాజస్థాన్ కేంద్రంగా జరిగింది. సో బిష్నోయ్ మూమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మూమెంట్. సో ట్రీస్ని కాపాడడానికి రాజస్థాన్ లాంటి పరిసర ప్రాంతాల్లో సో ట్రీస్ని కాపాడడానికి బిష్నోయ్ మూమెంట్ ఈ స్టార్టెడ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాజస్థాన్ రిలేటెడ్ ఏరియాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సైలెంట్ వ్యాలీ మూమెంట్. సో జనరల్గా సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది మనకి ఏ స్టేట్లో స్టార్ట్ అయింది అంటే కేరళలో. సో కేరళలో ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ట్రీస్ని కాపాడడం కోసం. అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మనకి స్టార్ట్ అయిన మూమెంట్గా దేన్ని చెప్పుకుంటామంటే చిప్కో. ఈ మూడు కూడా ట్రీస్ని అండ్ ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి సో ఈ మూమెంట్స్ని స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక్కడ ఏది పర్యావరణ ఉద్యమంలో భాగం అంటున్నారంటే మూడు కూడా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్. కానీ కొన్నిసార్లు ఎగ్జామ్స్లో ఏమని అడుగుతారంటే మనకి చిప్కో మూమెంట్ ఏదైతే ఉందో సో చిప్కో మూమెంట్ని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతారు. సుందర్ లాల్ బహుగున్. సో సుందర్ లాల్ బహుగున్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి చిప్కో మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాగే మనకి నర్మదా బచావో అనే ఆందోళనని స్టార్ట్ చేసింది ఎవరు అంటే మనకి మేధో పాట్కర్. సో ఇలాంటి కొన్ని మూమెంట్స్ని మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ప్లానెట్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ ద సీజన్స్ ఆఫ్ ద అర్త్? భూమికి సంబంధించి అన్ని జీవజాతులు ఉన్న ఏ గ్రహం మీద కలిగి ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో జనరల్గా అర్త్కి సంబంధించిన అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కానీ లేదా సేమ్ సీజనల్ కండిషన్స్ కానీ ఏ ప్లానెట్కి ఉంటాయని అడుగుతున్నారు. ఆప్షన్స్లో సాటర్న్, యురేనస్, మార్స్, జూపిటర్. సో మనకి మార్స్ ఏదైతే ఉందో సో మార్స్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి అర్త్కి మార్స్కి కూడా దగ్గరగా ఇలాంటి సీజనల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో సిమిలర్గా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే మార్స్ని మనం ఏ ప్లానెట్ అని కూడా పిలవచ్చు అంటే రెడ్ ప్లానెట్. సో మార్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ విచ్ ప్లానెట్ అంటే రెడ్ ప్లానెట్ అని పిలవచ్చు. మార్స్కి ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఒకటి పైబోస్, 2 డీమోస్ అని చెప్పేసి పిలుస్తాం. అతిపెద్ద ప్లానెట్ ఏది అంటే మనకి జూపిటర్ని అతిపెద్ద ప్లానెట్గా పిలవడం జరుగుతుంది. సో జూపిటర్కి మార్స్కి మధ్య ఉన్న బెల్ట్ ఏది అంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. సో ఆస్ట్రాయిడ్ బెల్ట్ వేటి మధ్య ఉందంటే ఒకటి మార్స్, 2 జూపిటర్కి మధ్యలో ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, the temperate grassland of North America are also known as. సో ఉత్తర అమెరికాలోని సమశీతోష్ణ స్థితి గడ్డి మైదానాలని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి ప్రయరీస్, పంపాస్, డౌన్స్, స్టెప్పీస్ అని చెప్పేసి ఉన్నాయి. సో జనరల్గా మనకి స్టెప్పీస్ అని చెప్పేసి ఎక్కడ పిలుస్తారు అంటే ఏషియా మరియు యూరప్. సో ఆసియా అండ్ యూరప్లో మనకి ఎక్కువగా స్టెప్పీస్ అని పిలవడం జరుగుతుంది. సో డౌన్స్ అని చెప్పేసి ఎక్కడ పిలుస్తారు అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో వీటిని డౌన్స్ అని పిలవడం జరుగుతుంది. సో పంపాస్ అని ఎక్కడ పిలుస్తారంటే సౌత్ అమెరికాలో పిలుస్తారు. సో నార్త్ అమెరికాలో ఉన్న గ్రాసెస్ని ఏమని పిలుస్తారు అంటే ప్రయరీస్ అని పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే సవన్నా లేదా వెల్డ్ అనే గడ్డి భూములు ఎక్కడ ఉంటాయంటే విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికా ఏరియా. సో ఆఫ్రికాలో సవన్నా అనే గడ్డి భూములు ఉంటాయి అండ్ యాజ్ వెల్ ఎస్ వెల్స్ కూడా ఉండేది మనకి ఎక్కడ అంటే ఆఫ్రికాలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, the height of Mount Everest from the sea level. సో మనకి సముద్ర మట్టం నుండి చూస్తే ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో మనకి 8,852, 50, 46, 48 ఇవ్వడం జరిగింది. సో ఎవరెస్ట్ హైట్ వచ్చేసి మనకి 8,848 మీటర్స్. సో 8,848 మీటర్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఈ మధ్యగా వచ్చిన వార్తల్లో సో జనరల్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే సో వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ రైజింగ్ ఎవరెస్ట్ హైట్ అని అడుగుతారు. సో ఎవరెస్ట్ యొక్క రైజ్ అయిన హైట్ ఎంత అని అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 8,848.86 మీటర్స్ అంటాం. సో ఇది ఎవరెస్ట్ యొక్క రైజింగ్ హైట్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, హూ రోట్ తుగ్లక్ నామా? సో తుగ్లక్ నామాని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. సో కింద మనకి మాలిక్ మొహమ్మద్ జైసీ అని ఉంది. సో మాలిక్ మొహమ్మద్ జైసీ ఎవరైతే ఉన్నారో ఈయన రాసిన బుక్ ఏది అంటే పద్మావత్ అంటాం. సో పద్మావత్ బుక్ని రాసింది మనకి మాలిక్ మొహమ్మద్ జైసీ. సో ద నెక్స్ట్ వన్, ఇజామీ ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీ సల్తనేట్ గురించి సో ఢిల్లీ సామ్రాజ్యం గురించి ఎస్పెషల్గా మనకి బుక్ రాసిన పర్సన్ ఎవరు అంటే మొహమ్మద్ ఇజామీ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖుస్రూ. సో అమీర్ ఖుస్రూ రాసిన బుక్కే మనకి తుగ్లక్ నామాగా ఉంది. సో అలాగే అమీర్ ఖుస్రూని ఏమని పిలుస్తారు అంటే ప్యారెట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే అమీర్ ఖుస్రూని. సో ఇక్కడ మనకి హూ రోట్ తుగ్లక్ నామా అంటే అమీర్ ఖుస్రూ. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెమోరియల్ టు ద డెడ్ పర్సన్. సో జనరల్గా మనకి మొఘల్స్ కానీ ఢిల్లీ సుల్తాన్లు కానీ సో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్మారకంగా ఉండేలాగా సమాధులు ఏవైతే ఉంటాయో వాటిని కట్టడాల్లో కట్టించడం జరిగింది. సో ద డెడ్ బాడీస్ ఆఫ్ అ పర్టికులర్ ఢిల్లీ సుల్తానేట్ కింగ్స్ ఆర్ మొఘల్ కింగ్స్ కన్స్ట్రక్టెడ్ అండర్ దట్ సచ్ కైండ్ ఆఫ్ మాన్యుమెంటల్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 4 పేర్లు ఇచ్చి ఏవి వాటికి స్మారకం కాదు అని అడుగుతున్నారు. సో జనరల్గా తాజ్ మహల్ అనేది మనకి షాజహాన్ అండ్ యాజ్ వెల్ as ద వైఫ్ ఆఫ్ షాజహాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి యొక్క సమాధులు అనేవి మనకి తాజ్ మహల్లో ఉన్నాయి. దాని తర్వాత ఇతముద్దుల్లా ఎవరైతే ఉన్నారో సో ఇది కూడా మనకి సమాధి అని చెప్పొచ్చు, టోమ్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో దీన్ని బేబీ తాజ్ అని పిలుస్తారు లేదా జ్యువెల్ బాక్స్ అని కూడా పిలుస్తారు. సో ఇతముద్దుల్లా సమాధులు ఏవైతే ఉన్నాయో వీటిని జ్యువెల్ బాక్స్ ఆర్ బేబీ తాజ్ అని కూడా పిలుస్తారు. సో దాని తర్వాత మనకి బీబీ కా మక్బర్ అని ఉంది. సో బీబీ కా మక్బర్ అనేది కూడా సమాధి. దీన్ని కట్టించింది ఎవరు అంటే ఆజాం షా. సో ఆజాం షా తన తల్లి ఎవరైతే ఉన్నారో దిల్రస్ బేగం, సో దిల్రస్ బేగం కోసం కట్టిన సమాధిని మనం బీబీ కా మక్బర్ అంటున్నాం. సో దిల్రస్ బేగం ఈజ్ అ వైఫ్ ఆఫ్ ఔరంగజేబ్. అంటే ఔరంగజేబ్ యొక్క కొడుకే ఎవరు అంటే మనకి ఆజాం షా. అండ్ ఇది వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. అండ్ తాజ్ మహల్ అండ్ ఇతముద్దుల్లా వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. చార్మినార్ ఏదైతే ఉందో అది చార్మినార్ అనేది మనకి దేనికి గుర్తు కాదంటే స్మారకంగా గుర్తు కాదు. అది సమాధులకి సంబంధించిందో డెడ్ బాడీకి సంబంధించిందో లేదా ఇలాంటి స్మారకమైన గుర్తు కాదు. చార్మినార్ అనేది ప్లేగు వ్యాధి ఏదైతే ఉందో సో ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం లేదా దానికి గుర్తుగా ఉండడం కోసం కట్టింది చార్మినార్ కాబట్టి. సో ఇక్కడ ఏది కాదు అన్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బై ద నేమ్ ఆఫ్ టైగర్ ఆఫ్ మైసూర్. సో టైగర్ ఆఫ్ మైసూర్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. కృష్ణదేవరాయ, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడూరయ్య వడయార్, టిప్పు సుల్తాన్, హైదర్ అలీ. సో మనకి టైగర్ ఆఫ్ మైసూర్ అని చెప్పేసి పిలిచేది ఎవరిని అంటే టిప్పు సుల్తాన్ని పిలవడం జరుగుతుంది. సో అలాగే టిప్పు సుల్తాన్ మనకి యొక్క తండ్రి ఎవరు అంటే హైదర్ అలీ. సో హైదర్ అలీ టిప్పు సుల్తాన్ కలిసి బ్రిటిషర్స్తో చేసిన యుద్ధాలని మనం ఏమని పిలుస్తాము అంటే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని చెప్పి పిలుస్తాం. ఈ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో 3rd ఆంగ్లో మైసూర్ వార్, 4th ఆంగ్లో మైసూర్ వార్ ఫాట్ ఎగెనిస్ట్ విత్ ద బ్రిటిషర్స్ బై విచ్ పర్సన్ అంటే దట్ ఈస్ అ టిప్పు సుల్తాన్. సో 1st and 2nd ఆంగ్లో మైసూర్ వార్స్ని బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎవరు అంటే మనకి హైదర్ అలీ. అలాగే శ్రీరంగపట్టణం ట్రీటీ అంటాం. శ్రీరంగపట్టణం ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగిందంటే బ్రిటిషర్స్కి మరియు టిప్పు సుల్తాన్కి మధ్య జరిగిన ఒప్పందమే శ్రీరంగపట్టణం ఒప్పందంగా కూడా చెప్తాం. సో టిప్పు సుల్తాన్ ఎప్పుడు మరణించారు అంటే ఎట్ ద ఎండింగ్ ఆఫ్ 4th ఆంగ్లో మైసూర్ వార్, 4వ ఆంగ్లో మైసూర్ వార్ యుద్ధ కాలం చివరిలో సో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది. ఇవి ఆయనకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వన్, the next one, in which article of the Indian Constitution the provision of election commission is mentioned. సో భారత రాజ్యాంగంలోని ఏ అధికారంలో ఎన్నికల కమిషన్ యొక్క నిబంధన ప్రస్తావించబడింది అని అడుగుతున్నారు. ఆర్టికల్ 320, ఆర్టికల్ 322, ఆర్టికల్ 324, ఆర్టికల్ 326. సో మనకి ఆర్టికల్ 324 ఏదైతే ఉందో సో మనకి పార్ట్ 15th అంటాం. 15వ విభాగంలో ఎలక్షన్ కమిషన్ గురించి ప్రస్తావించబడింది. అండ్ ఎస్పెషల్లీ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 324తో ప్రస్తావించబడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్ కమిషన్ మనకి ఎవరు ప్రపోజ్ చేశారు, ఎవరు కంపోజ్ చేశారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎవ్రీ 5 years వన్స్ హీ విల్ అపాయింట్ దట్ ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని కూడా నియమించేది ఎవరు అంటే భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిని కూడా నియమించేది భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అబాలిష్డ్ బట్ నాట్ డిజాల్వ్. ఈ క్రింది వాటిలో దేన్ని రద్దు చేయలేము కానీ రద్దు చేయగలము కానీ తగ్గించలేము అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇది కరెక్ట్ కాదండి. సో రద్దు చేయగలము కానీ తగ్గించలేమని అడుగుతున్నారు. రాజ్యసభ, మున్సిపాలిటీ బాడీస్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, నన్ ఆఫ్ ద ఎబోవ్. ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డెసిషన్ ప్రకారం లేదా కోరిక మేరకు ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ అ పర్టిక్యులర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్లమెంట్ డెసిషన్, సో పార్లమెంట్ డెసిషన్ ప్రకారము అండ్ రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో వీ కెన్ అబాలిష్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చెయ్యగలము. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు. సో తరుగుదల అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి నికర జాతీయ ఉత్పత్తిని తీసేస్తే సో ఇఫ్ వి రిమూవ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మైనస్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే సో దాని అర్థమే మనకి డిప్రిషియేషన్గా రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
Which bank has partnered with the Aditya Birla Wellness Private Limited to launch wellness themed credit cards? So wellness themed credit cards ని లాంచ్ చేయడం కోసం ఏ బ్యాంక్ ఆదిత్య బిర్లా గ్రూప్ తో మనకి టైఅప్ అయిందని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ, HDFC, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. సో ఎస్ బ్యాంక్ ఈస్ టైడ్ అప్ విత్ ద ఆదిత్య బిర్లా గ్రూప్ టు ఇష్యూ ద వెల్నెస్ థీమ్డ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పాలి. సో ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ ఏవైతే ఉంటాయి కస్టమర్స్ యొక్క వెల్నెస్ కోసం, సో ఏవైతే క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో దానికి టైఅప్ అయిన బ్యాంక్ ఏది అంటే ఎస్ బ్యాంక్. సో దీని యొక్క సీఈఓగా ఇప్పుడు వర్క్ చేస్తుంది ప్రశాంత్ కుమార్ అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఎస్ బ్యాంక్ ది ముంబైలో లొకేట్ అయి ఉంది. నెక్స్ట్ వన్, సో గిల్డ్ ఎడ్జ్డ్ మార్కెట్ మీన్స్, సో గిల్డ్ ఎడ్జ్డ్ మార్కెట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి బిలియన్ మార్కెట్, మార్కెట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, మార్కెట్ ఆఫ్ గన్స్, మార్కెట్ ఆఫ్ ప్యూర్ మెటల్స్ అని ఉంది. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ కోసం ఏదైతే ఉంటుందో మార్కెట్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈజ్ నథింగ్ బట్ గిల్డ్ ఎడ్జ్గా చెప్పొచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Next one, the Vision 2035 Public Health Surveillance in India is a white paper released by which organization? So Vision 2035 ఏదైతే ఉందో మనకి ఇండియాలో పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ అంటాం, ఏ సంస్థ విడుదల చేసిన శ్వేతపత్రం అని అడుగుతున్నారు. ఇటీవల నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, సో నీతి ఆయోగ్ రిలీజ్డ్ అ వైట్ పేపర్ విత్ ద హెడ్లైన్స్ ఆఫ్ విజన్ 2035 ఇండియన్ పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన కొన్ని హెల్త్ బులెటిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నేషనల్ హెల్త్ పాలసీ ఏదైతే ఉందో 2017, సో దీని గురించి కూడా ఈ వైట్ పేపర్లో నీతి ఆయోగ్ మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇండియాలో ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, సో ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి కరోనా కావచ్చు, నెక్స్ట్ మిగతా డిసీజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కంట్రోల్ చేయడానికి ఎట్లాంటి సర్వేలెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఇవన్నిటితో కూడిన డీటెయిల్స్తో ఉన్న మనకి డేటానే వాళ్ళు ఒక వైట్ పేపర్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. సో వైట్ పేపర్ ఈజ్ నథింగ్ బట్ అన్అఫీషియల్ document we can consider, unofficial document గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు విత్ ద హెడ్లైన్ ఆఫ్ విజన్ 2035 ఇండియన్ పబ్లిక్ హెల్త్ సర్వేలెన్స్ అని చెప్పొచ్చు. ద నెక్స్ట్ వన్, which year has been declared as the International Year for the Creative Economy for Sustainable Development by UNESCO? UNESCO International Year for Creative Economy for Sustainable Development గా ప్రకటించిన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు. సో యునెస్కో ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరానికి ఒక థీమ్ పెడతా ఉంటుంది. సో ఆ ఇతివృత్తాంతం థీమ్ ఏంటంటే దాని యొక్క లక్ష్యం, ఆ టార్గెట్, ఆ సంవత్సరం యునెస్కో కానీ లేదా UN కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఈ సంవత్సరంలో ఒక పర్టికులర్ గోల్ని లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరుగుతుంది. సో దాని ప్రకారం థీమ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 2021 యొక్క యునెస్కో యొక్క థీమ్ ఏది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమిక్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది. అలాగే యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ప్రస్తుతం ప్యారిస్లో ఉంది. అలాగే యునెస్కో భారతదేశంలో రికగ్నైజ్ చేసిన, చాలా మందికి డౌట్ ఏంటంటే యునెస్కో భారతదేశంలో రికగ్నైజ్ చేసిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని అంటే 38. సో చాలామంది 42 అని ఎందుకు అనుకుంటున్నారు అంటే 42 అనేది రామ్సర్ సైట్స్, గుర్తుపెట్టుకోండి. 42 అనేవి భారతదేశంలో గుర్తించబడిన రామ్సర్ సైట్స్, 38 అనేవి భారతదేశంలో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వపు ప్రదేశాలు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ వన్, Prime Minister Narendra Modi has recently launched Startup India Seed Fund. What is the total size of the fund? సో ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ను ప్రారంభించారు. అయితే ఆ ఫండ్ మొత్తం ఎంత రిలీజ్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1000 crores. సో రీసెంట్లీ 1000 crores ఫండ్ ఈజ్ రిలీజ్డ్ బై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆన్ ద నేమ్ ఆఫ్ ఇండియన్ సీడ్ ఫండ్ అని చెప్పేసి. ద నెక్స్ట్ వన్, June 4th ఈజ్ అబ్జర్వ్డ్. సో June 4thని ఎట్లా సెలబ్రేట్ చేస్తారు లేదా June 4th దేనికి ఇండికేషన్ అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏదైతే ఉందో June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో June 5th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ హెరిటేజ్ డే వచ్చేసి 18th ఏప్రిల్లో మనకి వరల్డ్ హెరిటేజ్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. అలాగే ఇండియాలో నేషనల్ యూత్ డే వచ్చేసి స్వామి వివేకానంద బర్త్డే 12th Jan సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. సో దురాక్రమణ బాధితుల పిల్లలు అంటే ఎవరైతే దురాక్రమణకి గురి అవుతారో సో వాళ్ళకి సంబంధించి ఏదైతే డే ఉంటుందో ఆ డే ఏది అంటే మనకి June 4th కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్,
హూ ఈస్ ద అదర్ ఆఫ్ ద బుక్ మనోహర్ పారికరే ఆఫ్ ద రికార్డ్. సో మనోహర్ పారికరే ఆఫ్ ద రికార్డ్ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో రాజేంద్ర లేదా సురేంద్ర సిర్సాత్, రాజేష్ పట్నేకర్ ఆర్ ఎస్ వామన్ సుబ్బ ప్రభు. సో మనకి వామన్ సుబ్బ ప్రభు ఎవరైతే ఉన్నారో సో ఈయన రచించిన బుక్ పేరు ఏది అంటే మనోహర్ పారికరే ఆఫ్ ద రికార్డ్ అనే పుస్తకాన్ని రచించడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ స్టోరేజ్ డివైస్ హ్యాస్ ద లార్జెస్ట్ కెపాసిటీ ఇన్ ఎంబీస్. సో ఎంబీ యొక్క అతిపెద్ద సామర్థ్యాన్ని కలిగి ఉన్న అంటే లార్జెస్ట్ కెపాసిటీ ఉన్నది ఏది అని అడుగుతున్నారు స్టోరేజ్లో. సో ఫ్లాపీ డిస్కా, సిడి రోమా, లేకపోతే మ్యాగ్నెటిక్ టేప్ స్టోరేజా, ఈక్వల్ కెపాసిటీ అని. ఆ సిడి రోమ్ హ్యావ్ అ లార్జెస్ట్ స్టోరేజ్ డివైస్ అండ్ ద కెపాసిటీ ఆఫ్ ఎంబీస్ అని చెప్పొచ్చు. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్, and who of the following is known as for having designated the first railway timetable. సో ఫస్ట్ రైల్వే టైం టేబుల్ని డిజైన్ చేసింది ఎవరు? హూ డిజైన్ ద ఫస్ట్ రైల్వే టైం టేబుల్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి జార్జ్ బ్రాడ్షా. సో జార్జ్ బ్రాడ్షా ఎవరైతే ఉన్నారో సో హీ గివెన్ ఆర్ హీ డిజైన్ ద ఫస్ట్ రైల్వే టైం టేబుల్ అఫీషియల్లీ ఇన్ ఇండియా. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.